హే గాయ్స్, మనం ఆఖరికి ఇక్కడ ఇంకేమన్నా అచీవ్ చేద్దామని చెప్పేసి మేమైతే పోతూ ఉన్నాము. ఎక్కడికైనా తెలీదు. నెక్స్ట్ ఎక్కడికైనా వెళ్తే అక్కడి నుంచి అయితే అప్డేట్ చేస్తాం. నియర్ బై చాలా కేవ్స్ ఈ వాటర్ ఫాల్స్ ఉన్నాయి, కానీ ఈ టైంకి అయితే మనం రీచ్ కాలేము. సో అందుకని మనమైతే లక్నవరం సైడ్ అయితే బండి తిప్పాం. ఇది రామప్ప నుంచి ఇంకొక 30 కిలోమీటర్స్ అయితే దూరమే ఉంది. అయినా పర్లేదు, పదండి పోదాం. శ్రీశైలం కూడా పెద్దగానే ఉంటుంది రోడ్డు. అదే లేక్ ఓహో, మొత్తం దిగిపోయింది బండి. వెనక్కి పోవాలా, జాగ్రత్త అయ్యా. ఇటు ఉంది, కొంచెం సైడ్ తీసుకోవచ్చు. అడవిలు, అరుపులు. మొత్తానికి మనమైతే లక్నవరం లేక్ అయితే వచ్చేసాం. సో అది కనిపిస్తుంది కదా ఆ బ్రిడ్జి మీదకి అయితే మనం వెళ్ళబోతున్నాం. ఈడు మంచిమల్లి అయిపోయేటట్టున్నాడు. లోపలికి అయితే వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం రండి. మేమైతే 4 అయితే వచ్చేసాం అనమాట. మా ఫ్రెండ్ ఒకడు వచ్చాడు, ఈడు అట్టిగా అనుకున్నాడు దీన్ని. మంచిగా ఆకులు చూసారు ఎంత పెద్దగా ఉన్నాయో. బాగాలే ఉంది క్లైమేట్. లైట్ ఫెయిల్ అయ్యేలోపు తొందరగా బ్రిడ్జ్ మీదకి అయితే వెళ్ళిపోవాలి. లోపలికి వెళ్ళి టోకెన్ తీసుకొని వెళ్ళడానికి టైం అయితే పడుతుంది. సో తొందరగా అయితే వెళ్ళాలి. ఇక్కడైతే చాలామంది స్కూల్ పిల్లలు అయితే వచ్చారు. సో బోటింగ్ చేద్దామా లేదా అనేది తెలియదు, కానీ ఫస్ట్ అయితే దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ టికెట్స్ ఉంటాయి, పర్ హెడ్ ఎంతో నాకు తెలీదు. అక్కడికి వెళ్ళిన తర్వాత చెప్తాను. టికెట్స్ తీసుకొని అయితే లోపలికి వెళ్ళాలి. ఫస్ట్ అయితే బ్రిడ్జి చూద్దాం, కుదిరితే బోటింగ్ కూడా చేద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడికి వచ్చేటప్పుడైతే మీరు క్యాష్ తెచ్చుకోండి. ఇక్కడ ఫోన్పే, గూగుల్ పే ఇవన్నీ నాట్ అలౌడ్ అనమాట. క్యాషే కావాలి. ఇక్కడ పెద్దవాళ్ళకైతే 10 రూపాయలు, చిన్నపిల్లలకైతే 5 రూపీస్ ఎంట్రన్స్ టికెట్. మొత్తానికి వీళ్ళైతే రోపే. మీరే నేను కాదు. ఈ రోప్వేకి పర్ హెడ్ అయితే 300. ఏం కాదురా, హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. స్విమ్మింగ్ అవసరం లేరా? మన యోగేష్ ఫీలింగ్ ఏంది? హ్యాపీయా? నెక్స్ట్ అభినవ్. ఇప్పుడు ఉంటాయి. దిస్ ఇస్ ద లేక్. అది ఏంది, అది ఎక్కలా? నన్ను పడేసేవారు. యా ఈస్ కమింగ్. అయ్యో యోగేష్ 100 కేజీలు బస్తా ఇటు నుంచి అటుకి పంపిస్తున్నారు ఈజీగా. రండి, మనమైతే బ్రిడ్జ్కి అయితే వెళ్దాము. బ్రిడ్జ్ ఎక్కి అటుకైతే మనం వెళ్దాం. వాళ్ళైతే అట్లా ల్యాండ్ అయ్యారు కదా, అక్కడికి వెళ్ళి వాళ్ళని కలుసుకుందాం. లైట్ అయితే కంప్లీట్గా ఫెయిల్ అయిపోతుంది. సో మనకి బోట్ షికార్లు అయితే డౌటే. కింద అయితే చూస్తుంటే బోట్ షికార్ చేద్దాం అనిపిస్తుంది, కానీ తొందరగా అటు వెళ్ళాలి. ఇక్కడ బోట్ షికార్కి వచ్చేసి ప్రైజెస్ వచ్చేసి మనకి స్పీడ్ బోట్ అయితే కనుక 4 ఎక్కొచ్చు. అది పర్ హెడ్ అయితే 100 రూపీస్ అనమాట. 400 అయితే ఛార్జ్ చేస్తారు. నార్మల్గా సింగిల్ బోట్స్ ఉంటాయి అనమాట, అవైతే 50 రూపీస్ అయితే 50 to 40 ఎంతో ఉంటుంది, అంతే ఛార్జ్ చేస్తారు. ఈ బోట్ రైడ్ చూసారు కదా, చాలా బాగుంది కదా. ఇదైతే ఎక్స్పీరియన్స్ చేయాలన్నమాట కుదిరితే. చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ అయితే ఈ బ్రిడ్జి మీద. ఎక్కడ బ్రో? హైదరాబాద్.
నేను చెప్పాను కదండి, మేము వెళ్ళేటప్పటికైతే మొత్తం బోట్ షికార్స్ అన్నీ బంద్ అనమాట. మొత్తానికి మా వాడిని అయితే ఒక బోట్లో, స్పీడ్ బోట్లో ఒక్క సీట్ ఉంటే వాడిని అయితే ఎక్కించాను, మా బ్రదర్ని. వాడైతే ఇప్పుడు ట్రిప్కి వెళ్ళాడు. ఆ విజువల్స్ మీరు చూస్తుంది. నాకైతే భయంకరంగా ఆకలేస్తుంది. ఇక్కడైతే వేడిగా మిర్చి బజ్జీ అయితే ఉందన్నమాట. కరెక్ట్ టైంకి బాగా పెట్టారు. మొత్తం ఒక 4-5 ప్లేట్లు తినేసాం అందరం కలిసి. కడుపు అయితే భయంకరంగా మంట పడుతుంది. సూపర్ స్పైసీ ఉన్నాయి. ఈ క్లైమేట్కి అదిరిపోయిందనే చెప్పాలి. హే గాయస్, మొత్తానికి అయితే అది ఈరోజు వరంగల్ వ్లాగ్ అయితే మొత్తానికి సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాను అనమాట. ఈ బ్రిడ్జ్లో నుంచి వెళ్ళిపోతున్నా. లైట్ అయితే కంప్లీట్గా ఫెయిల్ అయిపోయింది. సో నేను కూడా మీకు కనిపించకపోవచ్చు. ఫుల్లీ ఎంజాయ్. ఎవరైనా హైదరాబాద్ నుంచి ఒక 1 డే ట్రిప్ కనుక ప్లాన్ చేయాలనుకుంటే కనుక ఖచ్చితంగా ప్లాన్ చేయొచ్చు. చాలా బాగా అయితే ఎంజాయ్ చేయొచ్చు అనమాట. మంచిగా టెంపుల్స్ అండ్ ఈ లక్నవరం. అలా లక్నవరం వచ్చేసరికి మనకి సాటర్డే నైట్ స్టే కూడా ఉంటుంది. పర్ హెడ్ అయితే వీళ్ళు 3,500 అయితే చెప్తున్నారు. సో అది సాటర్డే నైట్ స్టే చేసి మార్నింగ్ లేసి రామప్ప టెంపుల్ ఇవన్నీ కూడా మొత్తం వరంగల్ అంతా కూడా కవర్ చేయొచ్చు. అండ్ ఇక్కడ దగ్గరలో 2 వాటర్ ఫాల్స్ కూడా ఉన్నాయి. అవి అయితే నేను కవర్ చేయలేదు, కొంచెం దూరం అనమాట. సో అవి కూడా కవర్ చేయాలంటే చేయొచ్చు. సో అదనమాట ఈ వీడియోకి. ఈ వీడియో కనుక నచ్చితే మన ఛానల్ని లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోను యూజ్ అనిపిస్తే షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేస్తేనే నాకు చాలా ఇంట్రెస్ట్ అవుతుంది. సో సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఉంటా అండి, బాయ్.